దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఈనాటి పరిస్థితుల రీత్యా అత్యవసరంగా దేవుని ప్రజల ఆలోచన విధానాన్ని స్థిరపరచుట, ఏది వాస్తవమో, ఏది సమంజసమో, ఏది న్యాయమో, ఏది మన ఆత్మీయ జీవితాన్ని కట్టగలుగుతుందో, నిత్యత్వం అంతా మనల్ని ఉన్నత మహిమలో ఏది ఉంచగలుగుతుందో అట్టి ఆలోచన కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుని గెలుపు అవుతుంది. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడపడానికే వచ్చారు. సో ఏది వాస్తవమో దాన్ని తెలుసుకోవడం అతి ప్రాముఖ్యం. అనేకులు ఆరాధన చేయడానికి కూడుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి అపోస్తలులు దేని కొరకు వారు అందరూ కూడుకునేవారు? ముఖ్యంగా ప్రభు భోజనం గురించి చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకోవడం మనకు అత్యంత ప్రాముఖ్యం, అవసరం. రండి, ఈరోజు మనం కొన్ని విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లైవ్ ప్రారంభమైంది కాబట్టి మీతోటి వారికి అనేకుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు షేర్ చేయండి, అందరినీ ఆహ్వానించండి. వారికి ప్రభు భోజనం గురించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వ్యక్తి ఘనత కంటే కూడా, వ్యక్తి హెచ్చింపబడ్డం కంటే కూడా దేవుని వాక్యము ప్రజలకు అర్థమవడం ప్రాముఖ్యం. వినేవారు దయచేసి అది గుర్తుంచుకోవాలి. ఈనాటి క్రైస్తవ సమాజానికి లోపించినటువంటి ప్రథమమైనది ఏమిటి అంటే సహనం, ఓపిక, జ్ఞానం కూడాను. ఈ మాట అనవలసి వస్తుంది. నేను ఈనాడు ఏ విషయమైనా సరే వింటుండగానే చాలా తేలిగ్గా విమర్శించేవారు, చాలా తేలిగ్గా నోరు జారేవారు, దురుసు స్వభావం గలవారు ఉన్నారు. ఇలాంటి ఆలోచపూరితులు ఎలా భక్తులు అవుతున్నారో, ఎలా విశ్వాసులు అవుతున్నారో ఇప్పటికీ బోధపడని విషయం అది. తాము నోరు జారువారు, దూషించువారు. నేను అనుకుంటాను వీరు కనీసం ప్రతిరోజు 2-3 గంటల ప్రార్థనా జీవితం వీరికి ఉండదేమో. అందుకే నేటి క్రైస్తవ సమాజం నోటిని ఎక్కువగా వాడుతున్నారు. ఒక విషయాన్ని మొదట పూర్తిగా వినాలి, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నీకు అర్థమయ్యే ఒక కోణంలోనే కాకుండా చెప్పేవాడు ఎన్ని కోణాల్లో చెబుతున్నాడో వాటి అన్ని కోణాలని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకు సత్యం అర్థమవుతుంది, మనం మాట్లాడేది కూడా వాస్తవం అవుతుంది. అలా కాకుండా తొందరపడితే చాలా నష్టమే జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు మనం టైటిల్ పెట్టుకున్నాం, ఇళ్లల్లో విశ్వాసులు ప్రభు భోజనం విరవవచ్చా అని. సో ఆ టైటిల్ సరిగ్గా అర్థం కాని వారు, అవునండి ఇళ్లల్లో ఆనాటి దినాల్లో కూడుకున్నారు కదా, విరవవచ్చు అని వారు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇందులో 2 రకాలు. నాకు ఈ విషయంలో కొంత అవగాహన ఉంది అని చెప్పడానికి ప్రయత్నించేవారు కొందరు ఉంటారు. చూడండి, ఎదుటివాడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడిగితే తప్ప మీరు సమాధానం ఇవ్వనక్కర్లేదు. అలాంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంట్లో తీసుకోవచ్చా అనేది కాదు ఈరోజు ప్రశ్న. విశ్వాసే తన ఇంట్లో స్వయంగా దానిని విరవవచ్చా అని. సేవకుని ప్రమేయం లేకుండా విశ్వాసులే విరవవచ్చా అంటే ఈనాడు చాలామంది అలా బోధించేవారు ఉన్నారు. అందుకు ఈ ప్రశ్న అనివార్యమైపోయింది, తప్పనిసరిగా తెలుసుకోవలసి వస్తుంది. ఇంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా వినడం నేర్చుకోవాలి. చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో వినలేనప్పుడు నీ ప్రశ్న కూడా సరిగా రాదు. సరి అయినటువంటి ప్రశ్న రావాలంటే నువ్వు యథార్థంగా వినాలి. యథార్థమైన ప్రశ్న యథార్థమైన సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి వినడం మాత్రమే కాదు, పరిశీలించాలి కూడాను. నేడు అవగాహన తక్కువగా ఉండి చాలామంది అనేకుల ఆలోచనలు చెరపడం కూడా సహజంగా జరిగిపోతుంది. ప్రేమ అభిమానాల ముసుగు, ఎక్కువసార్లు నేను చెప్తుంటాను ఈ మాట, ప్రేమ అభిమానాల ముసుగు ఒకటి ఉండి
అది మనల్ని దౌర్భాగ్యంలోనికి నడిపిస్తుంది, బలహీనతల్లోనికి నడిపిస్తుంది. సంఘం కూడా నేడు మందిరాల్లో లేదు, ప్రతి గృహం మందిరం అయిపోయింది. ఈ 4 గోడల మధ్యలో మనం లేనంత మాత్రాన ఏది ఆగదు. ఎందుకంటే మనమే మందిరం అయిపోయాం దేవునికి. కానీ సమాజముగా కూడుట మానకూడదు అనే లేఖనం ఉన్నందుచేత ఈ 4 గోడల మధ్యలో కూడుకుంటున్నటువంటి ఈ వాతావరణానికి ప్రయోజనకరమైనటువంటి ప్రాధాన్యత పెరిగింది. అయితే ఈ కరోనా మనిషి నుండి మనిషికి వ్యాపించడం వల్ల ప్రభుత్వం మనకిచ్చినటువంటి నియమ నిబంధనలకు లోబడి ఈ 2-3 వారాలుగా మనం మందిరాల్లో కూడుకోవట్లేదు. ఎవరిళ్ళల్లో వారే ఉంటున్నారు. అలాగే ఉండండి, ఎవరు ధిక్కరించకండి. కొందరు చూడండి, వారి ఆలోచన విధానం ఎంత బలహీనం అంటే, మనం సబ్జెక్ట్ని ప్రారంభించుకోవడానికి ముందు కొంత సరి చేసుకుందాం, కొంత ఆలోచన విధానాన్ని కట్టుకుందాం. అనవసరమైన వాటిని గూర్చి ప్రశ్నించడం కానీ, అనవసరమైన వాటి విషయంలో విమర్శించడం కానీ ఖచ్చితంగా భక్తిహీనుల లక్షణమే. కొందరు ఉంటారు కదా, నీ డ్రెస్సింగ్ సెన్స్ నాకు పూర్తిగా నచ్చలేదు పాస్టర్ గారు అని కొందరు షూట్స్ గురించి, కొందరు వారికి నచ్చిన తోచిన దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. కొందరు తెల్లబట్టలు వేసుకోలేదేంటి అని. ఒకవేళ కొందరికి ఏమైనా గడ్డం ఎక్కువగా ఉందనుకోండి, ఈ గడ్డం ఎందుకు పెంచావు అని. ఇలాంటి స్టూపిడ్స్ అందరూ క్రైస్తవ సమాజంలో ఉన్నారు. మన అన్నదమ్ములే. మనం చాలా ఓపికగా పనిచేయాలి వీరి విషయంలో. చూడండి, దేవుని ఆలోచన విధానం మనం నేర్చుకోవడం అతి ప్రాముఖ్యం, అత్యవసరం. కొందరు సేవకులు వారి వారి మందిరాల్లో ఎక్కువగా ఏడుస్తూ ఉంటే, క్రైస్తవ వ్యతిరేకులు సంఘంలో జనాలు రావట్లేదు కదా, ఈరోజు కానుకలు మిస్ అయ్యాయని, దశమ భాగాలు మిస్ అయ్యాయని, ఇలా కొన్ని కారణాలతో అతను ఏడుస్తున్నాడని క్రైస్తవ వ్యతిరేకులను, క్రైస్తవులు కూడా కొందరు తాము అధిక నీతిమంతులుగా, తాము అధిక పరిశుద్ధులుగా భావించి తాము తొందరపాటు స్వరాలను వినిపిస్తూ ఉంటారు. సోదరుడా, జాగ్రత్తగా వినండి. సేవకులు కన్నీళ్లు కార్చేది సమాజం కొరకు, సంఘం కొరకు. కానుకలు మిస్ అయ్యాయని, దశమ భాగాలు మిస్ అయ్యాయని ఉన్నారు. అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు, అలాంటి బలహీనులు కూడా ఉన్నారు. కాదని చెప్పడానికి లేదు. ప్రతి పొలంలో కొంత కలుపు ఉంటుంది. పొలమంతా కలుపు కాదు, క్రైస్తవ్యం గుర్తించాలి. తీయటి మాటలు చెప్పి కొంతకాలం మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ప్రయోజనం ఏముంది? దేవుడు చెప్పాలనుకున్నది మీ మనసులో పెట్టగలిగితే మీ భక్తి స్థిరమవుతుంది, సామర్థ్యం అవుతుంది, మీరు అనేకులకు జ్ఞానం బోధించగలిగేవారు అవుతారు. అందుకే నేను కొంత సమయాన్ని వెచ్చించి మీతో మాట్లాడుతున్నాను. ఇకపోతే ఇటీవలి కాలంలో ఒక హీరో కూడా కన్నీళ్లు గార్చారు. టీవీ ద్వారా, వార్తల ద్వారా మనం చూసాం, అక్షయ్ కుమార్ అని. మీరు చెప్పండి, అతడెందుకు ఏడ్చుంటాడు? అయ్యో, నా సినిమాలు తీయలేకపోతున్నాను, రిలీజ్ చేయలేకపోతున్నాను, నాకు డబ్బులు సరిపోవట్లేదని ఏడ్చుంటాడా? విమర్శించాలనుకుంటే ఎన్ని రకాలుగా అయినా విమర్శించవచ్చు. కాబట్టి మనం చూసే దృష్టిని బట్టి అక్కడ మన ఆలోచన విధానం ఉంటుంది. భక్తునిలో కూడా నువ్వు చూడాలనుకుంటే భ్రష్టత్వం కనబడుతుంది. యేసుప్రభులో తప్పు చూడాలనుకున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, చూడగలిగారు కదా. కాబట్టి నేటి క్రైస్తవ సమాజపు ఆలోచన విధానం మారాలి, అత్యవసరంగా మారాలి. విమర్శించడం కంటే కూడా మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందకుందు. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. కాబట్టి ఆవేశపడకుండా, తొందరపడకుండా ఆలోచించేటట్లుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇక మనం సందేశంలోనికి వెళ్దాం. చూడండి, ఈ సమయంలో, ఈ పరిస్థితిలో కొందరు ఆవేశపూరితమైన సందేశాలు కూడా చేస్తున్నారు. ఏమిటంటే, షద్రకు, మేషకు, అబేద్నెగోలను చూడండి. ఆనాడు వాళ్ళు మొక్కవద్దు,
అన్నా సరే, ప్రార్థించవద్దు అన్నా సరే దానియేలు ఆగలేదు. ఒక విగ్రహానికి మొక్కమంటే వారును మొక్కలేదు. షద్రకు మిషక్ అబేద్నెగోలను దానియేలులను చూడుడి, అలాంటి రోషం మీకు ఉండాలి అని చెప్పి కొందరు రెచ్చగొడుతున్నారు విశ్వాసుల్ని. వారు ప్రార్థనకు వెళ్ళొద్దు అంటే మీరు ఇళ్లలోనే ఉండిపోతారా, మందిరాలకు వెళ్ళండి, ప్రార్థించండి అని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చూడండి, ఇలాంటి పరిస్థితులలో షద్రకు మేషక్ అబేద్నెగోలు దానియేలు అక్కర్లేదు. మీరు లోపటే ఉండనివ్వండి వారిని. ఇలాంటి పరిస్థితుల్లో వారిని బయటికి రప్పించకండి. జీవము గల దేవుణ్ణి ప్రార్థించడం మానేయండి అంటే రావాలి వాళ్ళు బయటికి మీ లోపటి నుండి తీర్మానం రూపంలో. ఈరోజు నిన్ను ప్రార్థన మానుకుని ఎవరు చెప్పలేదు. గుంపుగా కూడకండి, ఈ వ్యాధి వ్యాపిస్తుంది అన్నారు. కాబట్టి కేవలం క్రైస్తవులను మాత్రమే చర్చిల్లో కూడకండి అని కాదు ప్రభుత్వం చెప్పింది. సరిగా వినాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా నిర్ణయాలు తీసుకోవాలి, సరిగా సంఘాన్ని నడపాలి. చివరి దినాల్లో ప్రోత్సహించే వారి కంటే కూడా స్థిరపరిచే వారి దేవునికి కావాలి. ఎమోషనల్గా బూస్టింగ్ మెసేజెస్ ఎంతవరకు పనిచేస్తుంది? ప్రాక్టికల్గా ఒక సమస్య మీదికి వచ్చింది అనుకోండి, ఆ బూస్టింగ్ అంతా వేస్ట్ అవుతుంది, ఆ ప్రోత్సాహం అంతా వేస్ట్ అవుతుంది. కానీ వాక్యమును బట్టి ఏ ఉద్దేశములు దేవుడు జతపరిచాడో ఆ ఉద్దేశములు మనకు తెలిస్తే ప్రాక్టికల్ లైఫ్లో అవి మనల్ని నడిపిస్తాయి, లీడ్ చేస్తాయి. ఎక్కడ మనం పడిపోయే ప్రమాదం ఉండదు. ఈ కారణం చేత షద్రకు మేషక్ అబేద్నెగోలు దానియేలులు ఇలాంటి పరిస్థితుల్లో మనకు అక్కర్లేదు. వారు మీ మనసుల్లో మీలోనే ఉండనివ్వండి, బయటికి రప్పించకండి వారిని. తెగించి మందిరాలకు వెళ్ళకండి. ఇప్పటికే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటున్నాయి. ఎందరో సేవకుల మీద కేసులు కూడా పెట్టారు పోలీస్ యంత్రాంగం వారు. కాబట్టి తొందరపడకండి, ఆవేశపడకండి. తర్వాత దేవుణ్ణి శోధించకండి. దేవుడు శక్తిమంతుడు, ఎలాంటి రోగమునైనా తొలగించగలడు అని చెప్పి గాలిలో దీపం పెట్టినట్లుగా చేయకండి. అలాగే క్రైస్తవ్యం దేవుని నామాన్ని అవమానిస్తుంది. క్రైస్తవమా, మీరు దేశాన్ని పాడు చేయాలనుకుంటున్నారా, మీ వల్ల ఇంకా వ్యాధి వ్యాపిస్తుంది అనే మాట ఎందుకు తెచ్చుకోవాలి? ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ ఇళ్లలో ఉండి ప్రార్థించడం వల్ల ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే అంత్య దినాలలో సంఘంపైకి శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులే కలుగుతాయి. ఆ రోజు కూడా ఎవరిళ్లలో వారే కూర్చొని ప్రార్థించాల్సి వస్తుంది. ముద్రలు వేసుకోకపోతే నిత్యావసర వస్తువులు దొరకవు, మన వసతులన్నీ నిలిపివేస్తారు. మరి ముద్రలు వేసుకుంటే మనకు నిత్యరాజ్యం దొరకదు. సో సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక ఏమిటంటే ముద్రలు వేసుకోవద్దు అని. చాలా మంది సేవకులు కూడా చెబుతున్నారు ముద్రలు వేసుకోవద్దు ఆ దినాల్లో మనము అని. ఒక పూట కూటి కోసం మనం మన భక్తిని, మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఏసావులాగా. సో ముద్రలు వేసుకోవద్దు అనే ప్రస్తావన వచ్చింది అంటే అర్థం ఏమిటి? ప్రపంచ ప్రభుత్వం, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజు, ప్రపంచ నాయకుడు 666 ముద్ర అందరికీ ఇష్యూ చేసినప్పుడు, అందరికీ వర్తింపజేసినప్పుడు దానిని ఎవరు వేసుకోరో వారు శ్రమల పాలవుతారు. చాలామంది దేవుని పిల్లలు హతసాక్షులు కూడా చేయబడతారు. కాబట్టి శ్రమలు లేకుండానే సంఘం ఎత్తబడుతుంది అనేది మనం అవగాహన లోపంగా జరిగించుకుంటున్న బోధ మాత్రమే. మనకు శ్రమలు ఉంటాయి, శ్రమల గుండానే మనం పరలోకం వెళ్తామని పౌలు గారు చెప్పారు. ఈ దైనందిన జీవితంలో శ్రమలు ఉంటాయి, చివరి వరకు కూడా శ్రమల గుండానే మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఈరోజు శ్రమ పడడం ఎవరికి ఇష్టం లేదు. నీ దేవుడు చిటికలో సమస్య తొలగిస్తాడంటే అందరు నవ్వుతున్నారు, సంతోషపడుతున్నారు, మురిసిపోతున్నారు. ఎంత బలహీనమైన ఆలోచన విధానం. సాతాను మాత్రమే ఇలాంటి ఆలోచన విధానాన్ని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. యేసుని నమ్ముకో, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, బాధలు పోతాయి అనేది నాన్ సెన్స్. కష్టాలు వస్తాయి, పోతాయి. యేసుని నమ్మినా నమ్మకపోయినా, నమ్మిన వారికైనా నమ్మని వారికైనా సమస్యలు వస్తున్నాయి, పోతున్నాయి.
యేసుని నమ్మితే ప్రయోజనం ఏమిటంటే సమస్యలను ఎదిరించే శక్తి కలుగుతుంది, సమస్యల్లో కూడా ధైర్యంగా ఉండే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ భయంకరమైన రోగము నుండి దేవుడు మనల్ని కాపాడగలడు, తన రెక్కల చాటు మనల్ని దాచగలడు. అయినా సరే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, సాతాను కుట్ర, మనుషుని స్వయంకృతాపరాధం ఇవన్నీ కలగలిపి ఈ మహాభయంకరమైన విపత్తు ప్రపంచానికి కలిగింది. భూమి మీద మొట్టమొదటిసారి ఇంత భయంకరమైనటువంటి స్థితి ఏర్పడింది. ఎక్కడి దేశాలు అక్కడ లాక్డౌన్ అయిపోయాయి, జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. చూడండి, చివరి దినాల్లో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. దేవుని రాకడ సూచనలు ఇలాగే నెరవేరుతాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక దేశంలో ఒక చోట కాదు, ప్రపంచమంతటి ఇలాగే నెరవేరుతాయి. అయినా సరే మనం క్షేమంగా ఉన్నామని సంతోషపడడం మాత్రమే కాకుండా అనేకులు క్షేమంలోనికి రావాలని ప్రార్థించడం దేవుడు మనకిచ్చిన బాధ్యత. తప్పకుండా అందులో నిమగ్నం అవ్వండి, ప్రార్థిస్తూ ఉండండి, ఆవేశపడకండి, తొందరపడకండి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ మెయింటైన్ చేయండి, మాస్క్ మెయింటైన్ చేయండి. దేవుడే కాపాడతాడు, దేవుడు చేయడ్డు పెడతాడంటే నువ్వు తుమ్మినప్పుడల్లా దేవుడు చేయడ్డు పెడతాడా? ఎంత తొందరపాటు ఆలోచన విధానం అండి, ఎంత అజ్ఞానం అండి. ఎందుకు అలాగా భక్తిని పాడు చేసుకుంటున్నారు? క్రైస్తవ సమాజపు జ్ఞానాన్ని ఎందుకు అజ్ఞానంగా మార్చేస్తున్నారు? రండి మనం సందేశంలోనికి వెళ్దాం. దేవుడు తన ఆలోచనలు మనతో పంచుకొనుగాక. ఆమేన్. ప్రభు భోజనం మందిరంలోనికి వచ్చి విరిచే అవకాశం లేదు, మరి ఇళ్లల్లోనే విరుచుకోవచ్చా? సేవకుడు లేకుండా విశ్వాసులు ఆ పని చేయవచ్చా? కొందరు ప్రభు భోజనం గురించి ఏమంటున్నారంటే అదంత ప్రాముఖ్యం కాదు అంట. అంత ప్రాముఖ్యం కాకపోతే నెలకొకసారి మాత్రం ఎందుకు ఇస్తున్నావు నాయన కదా? ప్రతివారం సమాజంగా కూడినప్పుడల్లా ప్రభు భోజనం తీసుకోవాలని కొందరు తమ స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు, మరికొందరు అదంత ప్రాముఖ్యం కాదు, ప్రతివారం తీసుకోక్కర్లేదు. మరి అంత ప్రాముఖ్యం కానప్పుడు నెలకొకసారి కూడా వద్దనొచ్చు కదా. ఆయన శరీరమునకు రక్తమునకున్న విలువేమిటో, ప్రాముఖ్యత ఏమిటో తెలియక మనం అలా తొందరపడి మాట్లాడుతుంటాం. అన్నదమ్ములారా, సత్యమును అసత్యముగా మార్చకండి. అది సాతాను చేసే పని. అది ప్రాముఖ్యం కాకపోతే ప్రభు మనకు అది ఆనవాయితీగా ఇవ్వనివ్వడు, ఆచరణ సాధ్యంగా దేవుడు మనకు అనుగ్రహించడు. ఆయన శరీరమును రక్తమును తిని త్రాగడానికి మనం సమాజంగా కూడుతాం. ఆరాధనలు మందిరంలో కూడడమే కాదు, మన ఇళ్లలో కూడా చేసుకుంటాం. గృహకూటాలు చేస్తాం, సభల్లో చేస్తాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో కూడా ఆరాధనలు చేస్తాం. ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఆయన శరీరము రక్తము తిని త్రాగడానికి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం కూడుకోవడం. సమాజముగా కూడినప్పుడల్లా మీరు ఇలాగూ చెయ్యుడి అనే ప్రస్తావన. సమాజము అంటే ఎప్పుడు కూడతాం మనం? ఖచ్చితంగా ఆదివారం కూడతాం. దీనికి చాలామంది చాలా రకాల ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. మరి విదేశాల్లో, ముఖ్యంగా అరబ్ కంట్రీస్లో శుక్రవారమే కూడుకుంటుంటారు, శుక్రవారమే సెలవిస్తారు, ఆదివారం ఇవ్వరు, ఆదివారం పర్మిషన్ లేదు. మరి ఏమంటారు కిరణ్ పాల్ గారు? మీరు అక్కడ శుక్రవారం కూడుకొని తీసుకోవడమే దేవుని దృష్టికి ఆదివారంగా ఆయన పరిగణిస్తాడు. అవకాశం లేకుండా చేస్తున్నది ఏదైతే ఉందో అది న్యాయముగా పరిగణించబడుతుంది. అవకాశం ఉండి కూడా మూర్ఖంగా చేసేది అన్యాయంగా పరిగణించబడుతుంది. అరబ్ కంట్రీస్లో మాత్రమే, మిగతా అన్ని చోట్ల ఆదివారం కూడతారు ప్రపంచమంతటా. కాబట్టి ఆ విషయంలో మీరు చింతించనక్కర్లేదు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ మాట నేను చదువుతాను, మీరు సావధానంగా వినే ప్రయత్నం చేయండి. తొందర ఏమి లేదు. బోధ నేర్చుకునేటప్పుడు ఆవేశపడొద్దు. హంగులు, ఆర్భాటాలు, అతి ఉన్నతమైన విన్యాసాలతో కంటే ఇలా సావధానంగా ప్రతి మాట వినడం మంచిది. క్రైస్తవ సమాజం ఈరోజు ఆర్భాటాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. స్టార్డమ్ చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఫేమ్ ఫిగర్స్ కోసం ఆరాటం ఎక్కువైపోయింది. చూడండి, ఫేమ్ ఫిగర్స్ కూడా మనకు అవసరమే. ఫేమ్ రావాలంటే ముందు పబ్లిష్ అవ్వాలి.
దేన్ని బట్టి అతడు ఫేమ్ అవుతున్నాడు అనే దాన్ని బట్టి పరలోకంలో దానికి విలువ ఉంటుంది. ఆనాడు పౌలు గారు అన్ని సంఘాల్లో సుపరిచితుడు. ఫేమ్ అంటే అందరికీ పరిచయం ఉన్నవాడు సత్యవాక్యమును బట్టి. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఫేమ్ సంపాదించుకొని పరలోకంలో షేమ్ అవడం కంటే దేవుని దృష్టిలో, దేవదూతల దృష్టిలో సత్యవాక్యమును బట్టి మనం పరిచయం అయితే, ఫేమ్ అయితే ఎప్పటికీ షేమ్ అవ్వం, సిగ్గు పడనక్కరలేని పని వాళ్ళం అవుదాం. కాబట్టి మనం పైరూపాన్ని చూడొద్దు, అంగు ఆర్భటాలు చూడొద్దు. ఒక కథ కావాలి, కొన్ని పాటలు కావాలి, ఇలా కొంత టైంని, మైండ్ని మనం అనుకూలంగా డైవర్ట్ చేయాలి, ఇలా అనుకోకండి. వీలైనంత ఎక్కువగా దేవుని ఆలోచన నేర్చుకోండి. ఆ తర్వాత క్రమంగా అన్నీ జరుగుతాయి. మనం ఒక గిరిగీసుకొని, ఒక బౌండరీ వేసుకొని మనం ఇలాగే ఉండాలి అనుకోవడం కంటే కూడా మనం విశాల హృదయం కలిగి ఏది మన ఆత్మీయ జీవితానికి క్షేమం అటువైపు పరిగెత్తడం మంచిది. చూడండి, చదువుతున్నాను అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు. ఆదివారమున రొట్టె విరుచుట అనేది యథావిధిగా అపోస్తలులు చేస్తూ వస్తున్నారు. అయితే వారానికి ఒకసారా, నెలకొకసారా అనే విషయాన్ని అలా పక్కన పెడదాం కొద్దిసేపు. అది చాలా విలువైనది, దాన్ని కూడా ధ్యానిద్దాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరిళ్లలో వారే కూడుకొని రొట్టె విరవవచ్చా, విశ్వాసులే విరుచుకోవచ్చా అంటే కొందరు దైవ నియమం ఏంటో తెలియకుండా ప్రజల్ని ఎప్పుడూ గాలి కొట్టిన బెలూన్ల వల్లే ప్రోత్సహించే ప్రయత్నం చేసి అనవసరమైన బూస్టింగ్స్ అన్నమాట. ఏమండి, ఈ ప్రయత్నం మంచిది కాదు. వాళ్ళు అంటారు, మీరు విశ్వాసంగా మీ ఇంట్లోనే విరుచుకోండి, దేవుడు ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఉంటానన్నాడు, మీరు విరుచుకోండి అంటుంటారు. అలా చేయకండి ఎప్పుడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు నచ్చిన సమాధానం ఏదో రావాలని ఎదురు చూస్తున్నట్టున్నారు మీలో చాలామంది. అలా ఎదురు చూస్తే దేవుడిచ్చిన సమాధానం కూడా మీకు నచ్చదు. ఈ సూత్రం మర్చిపోకండి. ఎప్పటికీ మనకు నచ్చిన మాటే వినాలనుకోకూడదు, మనకు నచ్చినట్లే వినాలనుకోకూడదు. అంచనా వేసుకొని కూర్చుంటాం ఈ రేంజ్లో వినాలి అని. అసలు దేవుడు ఏం చెప్పినా ఆ తర్వాత మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం ఏదో రేంజ్లో ఉంటాం, ఆ రేంజ్లో చేంజ్ అయిపోతాం. కాబట్టి దయచేసి అలా వెళ్ళకండి. దీనికి ఏది సమంజసమైనదో అదే విందాం అని కూర్చోండి. సమయోచిత జ్ఞానం ఆయనే అనుగ్రహిస్తాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని ప్రమేయం లేకుండా రొట్టె విరిచే అవకాశం ఎప్పటికీ విశ్వాసికి లేదు. ఖచ్చితంగా అభిషక్తులమైనటువంటి సేవకులు సంఘంలో ఉండాలి. అందుకే అపోస్తలులు హస్తనిక్షేపణ చేసి మరీ ప్రతిష్ఠించి సంఘంలో కొందరిని నిలవబెడుతూ వచ్చారు. పునాదిలో హస్తనిక్షేపణ అనే పునాది ఉన్నది. అది ప్రత్యేకంగా రొట్టె విరవడానికి, బాప్తిస్మములు ఇవ్వడానికి, సంఘాన్ని నడిపించడానికి, కొందరిని ప్రత్యేకంగా నియమించడానికి దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. సేవకుడు మీకు అందుబాటులో లేడు, మీరు ఇళ్ళ నుంచి బయటికి రాలేరు, మరి ఎలా ప్రభు భోజనం తీసుకోవాలి? మేము మీకు ఒక విషయం చెప్తున్నాను. నిజంగానే అవకాశం లేకపోతే ఆ రోజు నీవు ప్రభు భోజనం తీసుకోవడం ద్వారా ఎంత దైవ దీవెన, ఎంత నిత్యాశీర్వాదం ఉన్నదో అదంతా దేవునికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నీకు నిజంగానే అవకాశం లేదు, ఎటు వెళ్ళడానికి చాయిస్ లేదు, లాక్డౌన్ ప్రకటించేశారు, గృహ నిర్బంధనలో అందరం ఉన్నాం. ఏమండి, కాబట్టి మనం బయటికి రావడం సాధ్యపడదు. ఇది దేవునికి తెలుసు, ఆయన అంత మూర్ఖుడేమి కాదు. ఏదేమైనా సరే నడిచిరా, నేను నీళ్ళ మీద నడుస్తున్నా, నువ్వు నడువు అని అనవసరంగా దేవుడేమనలేదు. పేతురే అన్నాడు, నేను నడుస్తాను అని. కాబట్టి దేవుని ఎక్కువగా శోధించే ప్రయత్నాలు చేయకండి, ఆయన్ని బాధ పెట్టే ప్రయత్నాలు చేయకండి. మనం ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి వలన మనకు సేవకుడు కూడా దూరంగా 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, సో మనం ప్రయాణం చేసి చేరుకోలేనంత దూరంలో ఈ పరిస్థితులలో ఉంటే నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థిస్తుండగానే ఆ ప్రభు భోజన ఆశీర్వాదం నీ ఆత్మ జీవితంలో వర్ధిల్లుతుంది, నీ ఆత్మీయ జీవితంలో ఫలిస్తుంది.
దేవుడు ఇస్తాడు. ఆయన నోటి వాక్కుతో అది నీలో కలిగేటట్లు చేస్తాడు, అది నీకు వర్తించేటట్లు చేస్తాడు. మనం దేన్ని నమ్మి ఆయన శరీరము రక్తం తిని త్రాగుతున్నామో అదే నమ్మి మనం దాన్ని జరిగిద్దాం. దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఒకే విషయాన్ని కొన్నిసార్లు రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చెప్పింది సరిగ్గా వినట్లేదు కాబట్టి. అందుకే మేము బాధ్యత వహిస్తున్నాం. దూరంగా ఉండి నిజంగానే ఒక పక్క వీధిలోకి వెళ్తే ప్రభు భోజనం తీసుకోగలుగుతాను, ఓ 1 కిలోమీటర్ దూరంలో తీసుకోగలుగుతాను అనే పరిస్థితి కాదు. చాలా దూరంలో ఉన్నావు, ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి నిజంగానే. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఉండి మోకరించి ప్రార్థిస్తుండగానే ఆ ఆదివారం ఆయన శరీరమును రక్తమును తిని త్రాగిన దానితో సమానంగా ప్రభు నిన్ను దీవిస్తారు. ఆ దీవెన నీలో పెడతారు. ఆయన నోటి మాటతో అది నీకు వర్తించేటట్లు చేస్తారు. ఇందులో దేవుని ప్రజలు చింతించనక్కరలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. ఇలాంటి మంచి మనసున్న దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు దొరికాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక సేవకులు వారి గృహాల్లో వారు తప్పకుండా రొట్టె విరిచే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇంటింట రొట్టె విరిచిరి అనే ఆ అనుభవంలోని కూడా మనం వెళ్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం యేసు ప్రభుల వారు చెప్పిన మాటలే చదువుతున్నాను, దయచేసి గమనించండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని చెప్పారు. చాలా స్పష్టంగా ఆయన శరీరము రక్తము మనకు జీవమని, దానిని తినినవాడు నిత్య జీవం కలిగి ఉంటాడని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ప్రభు భోజనం అవసరం లేదా? అవసరమున్న అత్యంత ప్రాముఖ్యం ఏం కాదా? ఆయన శరీరం రక్తం తిని త్రాగేవాడు నిత్య జీవం గలవాడు అని రాయబడింది. కొందరు ఆయన శరీరము రక్తము అనకుండా శరీరమునకు సాదృశ్యము, ఇది ఆయన రక్తమునకు సాదృశ్యం అనే పదాలు పెద్దలు నీతిమంతులు వాడారని, అలాగే ఆనవాయితీగా మిగతా మనం కూడా వాడుతున్నాం. చూడండి, ఎంత పెద్దవారైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత పరిశుద్ధులైనా వారు చెప్పేదల్లా సత్యం అవ్వదు. వారు చెప్పినది ప్రతిదానికి దేవుని ఆలోచన, దేవుని వాక్యం జతపడితే అప్పుడు వారు చెప్పిందల్లా సత్యం అవుతుంది. ప్రేమ అభిమానాల ముసుగులో ఉండకుండా పరిశీలించే ప్రయత్నం చేయండి. చూడండి, ఆయన శరీరమునకు సాదృశ్యము, ఆయన రక్తమునకు సాదృశ్యం అనేది పొరపాటు, అనకూడదు అలాగా. ఎందుకంటే ప్రభు ఎప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అలాగని. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని అన్నారే కానీ శరీరమునకు సాదృశ్యము, నా రక్తమునకు సాదృశ్యం అనే పదమే వాడలేదు. ఆయన వాడని పదాన్ని మనం వాడుతున్నాం. మరో మాట, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని అన్నారు కదా ప్రభు. శరీరము లాంటిది, శరీరమునకు సాదృశ్యమైనది, శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైనది తింటే ఎప్పుడు శరీరం తింటావు? పరలోకం వెళ్ళిన తర్వాత కొరుక్కొని తింటామా? కాబట్టి రొట్టెను విరిచి ప్రార్థించి ప్రతిష్ఠించిన తర్వాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామంలో ప్రతిష్ఠించిన తర్వాత, యేసు పేరట రొట్టెను ఆయన శరీరంగా మారమని దేవుణ్ణి బతిమాలుకొని విరిచిన తర్వాత అది ఆయన శరీరం అయిపోతుంది. ఇంకా మరలా దాన్ని మనం రొట్టె అనుట కంటే శరీరం అనే సంబోధించడం మంచిది. ఇది ఆయన శరీరం, విరవబడిన ఆయన శరీరం, మీ వద్దకు ఆయన శరీరం తీసుకుని వస్తున్నారు అని చెప్పారు. ద్రాక్షారసమును మనం ప్రార్థించి ప్రతిష్ఠించిన తర్వాత ఇది ఆయన రక్తము అని నమ్మాలి. అప్పుడు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగినవాడు నిత్య జీవం గలవాడు అనే మాటను మనం విశ్వసిస్తున్నట్లుగానే జరుగుతుంది మనకి. ఇప్పుడు కొందరు అంటారేమో, శరీరమును తినడానికి మనం ఏమైనా నరమాంస భక్షకులమా అని. ఆనాడు యూదులు కూడా అలాగే అన్నారు, ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడు అని. ఆ కిందే మీకు 52వ వచనంలో మనకు కనబడుతుంది. కానీ గమనించండి, ప్రభు ఇలా సమాధానం ఇచ్చారు. 53వ వచనం, కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆయన శరీరము రక్తం తిని త్రాగడం వల్ల రెండవ లాభం అంట, మనలో మనం జీవం కలిగి ఉంటామంట. ఇప్పుడు చెప్పండి, ఆయన శరీరం రక్తం తిని త్రాగడం ప్రాముఖ్యమేం కాదా?
ఆరాధన ఒకటే ప్రాముఖ్యమా? పాటలు పాడి నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ ఏడుపులు మాత్రం చెప్పడమే ప్రాముఖ్యమా? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే అర్థం ఏమిటి? దేవుని ఉద్దేశాలతో ఆరాధించడం, దేవుని ఆలోచనతో ఆరాధించడం, దేవుని జ్ఞానముతో ఆరాధించడం. ఏమండి, 4 పాటలు పాడి దేవుని గొప్పగా పొగిడి ఆయన సంతోషిస్తాడంటారా? చూడండి, చిన్నపిల్లలు ఎలా ప్రవర్తించినా మురిసిపోతాం, కానీ పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తించినా ఊరుకోం. ఆత్మీయ పసితన ప్రారంభంలో మీరు ఎలా నడుచుకున్న దేవుడు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు బాధపడుతున్నాడు ఆయన. ఇంత ఎదిగిన తర్వాత, ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితం గడిపిన తర్వాత, ఏది నాకు ఇష్టమో, ఏది నా జ్ఞానమో, ఏది నా ఆలోచనో, ఏది నా విధానమో గుర్తించలేని స్థితిలో వయస్సుకు రాని దౌర్భాగ్య సంఘ నిర్మాణం జరుగుతుంటే, బుద్ధి లేని సంఘమే ఎక్కువగా కనబడుతూ ఉంటే ఆయన పరితాపం పొందుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. గమనించండి, సత్యముతో ఆరాధించడం అంటే, ఆత్మతో ఆరాధించడం అంటే దేవుని ఆలోచనతో ఆరాధించడం, దేవుని జ్ఞానంతో ఆరాధించడం. పూర్ణ మనసుతో ఆరాధించడం అంటే దేవుని జ్ఞానంతో ఆరాధించడం, దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను గూర్చిన విచక్షణ కలిగి ఆరాధించడం, ఆయన ఏం చెప్పాడో మనం ఏం నమ్మాలో తెలుసుకొని ఆరాధించడం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన శరీరం రక్తం తిని త్రాగడం ద్వారా మనలో మనం జీవం కలిగి ఉంటామంట. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట కూడా కింది వచనంలో ఇలా రాయబడింది. 54వ వచనం చూడండి, వరుసగా ఆ విషయాలన్నీ మనం చదువుదాం. ప్రభువే మాట్లాడారు. ప్రభు భోజనం యొక్క విలువను తగ్గించడం సాతాను ప్రమేయమే. ప్రభు శరీరం రక్తం యొక్క అసలు ఉద్దేశం సంఘానికి తెలియకుండా చేయడం సాతాను ఆలోచన విధానం. నేను ఇది ఎవరిని కించపరచట్లేదు సుమా. సాతాను తన సేవకుల్ని మోసపరుస్తున్నాడని ప్రకటన 2:20లో ప్రభు ఎప్పుడో చెప్పారు. యెజబెలుని దురాత్మ నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. కాబట్టి భూమి మీద అంతటా దేవుని ప్రజలు మోసపరచబడే అవకాశం ఉంది. ఏర్పరచబడ్డవారు కూడా మోసపరచబడతారు. మోసపరచబడడం సిగ్గుపడక్కర్లేదు, మోసపరచబడ్డామన్న సంగతి తెలుసుకోకుండా బ్రతకడమే సిగ్గుపడాల్సిన విషయం. అమాయకులమై మోసపరచబడుతున్నాం, ఎందుకంటే వాడు మనకంటే జ్ఞాని, దానియేలు కంటే కూడా జ్ఞానం గలవాడు. కాబట్టి వాడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. మనుషుల్ని మోసం చేయగలిగినప్పుడు సాతాను మోసం చేయలేడా? మోసపోవడం సిగ్గుపడవలసిన విషయం కాదు, మోసపోతున్నామని తెలిసినా సరే దాన్ని మార్చుకోకపోవడం సిగ్గుపడవలసిన విషయమే. దెర్ ఇస్ ఎ బ్లండర్ మిస్టేక్. అక్కడ చాలా పెద్ద తప్పు ఉంటుంది, తెలివి తక్కువ విధానం అనాలి దాన్ని. దయచేసి మీ ఆలోచన విధానాన్ని సెట్ రైట్ చేసుకోండి, సరి చేసుకోండి. కాబట్టి ఆయన శరీరం రక్తము విలువైనది, అతి ప్రాముఖ్యమైనది, సమాజంగా కూడినప్పుడల్లా తీసుకోవలసినది. ఏమండి, దానిని రొట్టెగా ద్రాక్షరసంగా కాకుండా ప్రతిష్ఠింపబడిన తర్వాత ఆయన శరీరముగా రక్తముగా భావించి నమ్ముట వలన అది మనకు కలుగుతుంది. ఆ తర్వాత చూడండి 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంట. కాబట్టి నిత్య జీవం మనకు కలగాలంటే కూడా ఆయన శరీరం రక్తం చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన శరీరం రక్తం తిని త్రాగేవాడు అంత్యదినమున లేపబడతాడని కూడా అదే వచనంలో, అంత్యదినమునందు నేను వానిని లేపుదును అని రాయబడింది. చాలాసార్లు చాలామంది ప్రసంగిస్తూ చెప్తుంటారు కదా, ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన ఉండాలి. ఏం చేస్తే ఆయన యందు మనం ఉంటాం, మన యందు ఆయన ఉంటారంటే నీతి క్రియలు, యథార్థ క్రియలు, ఇవన్నీ చేస్తే ఆయన యందు మనం ఉంటాం, మన యందు ఆయన ఉంటాడు. ఆయన చెప్పింది చేయండి, ఆయన మనలో నిలకడగా ఉంటాడని. వెరీ గుడ్, నిజమే, వారు చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాట్లేదు. కానీ లేఖనం చెబుతున్న ఒక్క కోణంలోనే సత్యాన్ని వెదిగితే మనకు సర్వసత్యం దొరకదు. లేఖనం చెబుతున్న అన్ని కోణాల్లో సత్యాన్ని వెదకాలి, అప్పుడు సర్వసత్యంలో మనం నడుస్తాం. ఆయన మనలో ఉండడానికి బైబిల్ ఇంకొక ప్రధానమైన దానిని మనకు చూపిస్తుంది. చూడండి, చదువుతున్నాను, మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. ఇప్పుడు చెప్పండి, ప్రధానం కాదంటారా? ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువారంట, ఆయన యందు ఆయన వారి యందు నిలిచి ఉంటారంట. ఆయన శరీరాన్ని రక్తాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరి ఎలా చేద్దాం?
ఇప్పుడు సేవకులు ఇంటింటికి రాలేరు కదా, అదే చెప్తున్నాను. ఇది చాలా ప్రధానమైనది అని చెప్పి ఇక్కడ రాయబడినవి ఏవైతే ఉన్నాయో వీటిని నమ్మండి. ఆయన శరీరం రక్తం తిని త్రాగడం వల్ల ఇవి కలుగుతాయి. ఇప్పటివరకు చాలామంది ఆయన శరీరం రక్తం తిని త్రాగడానికి సంఘాలకు వెళ్తున్నారు, కానీ ఎందుకు తిని త్రాగుతున్నారు అనేది వారు పర్టికులర్గా చెప్పలేరు. ఆశీర్వాదం అని కొందరు, దీవెన అని కొందరు, దేవుడు చెప్పింది చేయడం అని కొందరు, ఆజ్ఞను పాలిస్తున్నామని మరికొందరు, మరి విచిత్రం కొందరైతే తాగుబోతులు మారడానికి ప్రభు భోజనం ఇస్తున్నారంట. ఈ మహానుభావులైన సేవకులకు నిజంగా కాళ్ళు గడగాలి. ఎంత దారుణమైన వ్యవస్థ దాపురించింది. గర్భఫలం కలుగుటకు ప్రభు భోజనం, స్వస్థతలు కలుగుటకు ప్రభు భోజనం. నిజం చెప్పండి, మీ ప్రేమాభిమానాలు ఒకసారి పక్కన పెట్టి ఇలా జరిగిస్తున్న ఆ వ్యక్తికి లేఖనం పట్ల కనీస అవగాహన ఉందంటారా? దారుణం కదా. స్వస్థత పరిచర్య చేసే సేవకుడా, నీవు స్వస్థత పరిచర్య మాత్రమే జరిగించు. అన్ని సంఘాల్లో, అన్ని ప్రాంతాల్లో నువ్వు బలంగా వాడబడి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే వరాన్ని పొందావు. దేవుడు నిన్ను వాడుకొనును గాక. కానీ నీకు బోధ చేసే వరం ప్రభు నీకు ఇవ్వలేనప్పుడు, సంఘం కట్టమనే బాధ్యత ఇవ్వనప్పుడు కడితే ఇదిగో ఇలాంటి పొరపాటు బోధలే చేస్తా. పులియని పిండి పొంగని రొట్టె ప్రస్తావన చేశాడు, విరవమన్నాడు. చాలామంది బ్రెడ్ వాడతాం, స్లేస్ వాడతాం. దానికి తోడు ఏమని చెప్తామో తెలుసా? వివేచించండి, ఇదే ఆయన శరీరం అని. వివేచిద్దాం, కానీ అక్కడ పులియని పిండి పొంగని రొట్టె ప్రస్తావన లేదు కదా. బ్రెడ్ వచ్చేస్తుంది, పొంగిన రొట్టెలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య వైపస్ వాడేస్తున్నారు, చిన్న చిన్న బిల్లలు. ఎంత దారుణమైన వ్యవస్థ. లేఖనాలకు విలువివ్వట్లేదు. దయచేసి ఆలోచించండి ఒకసారి. రొట్టెని విరవమన్నాడు, కొందరు చింపుతున్నారు. చపాతీలు, డజన్లకు డజన్లు చపాతీలు పట్టుకొని చింపుతున్నారు. బైబిల్ చెప్పింది మనం ఒక రొట్టెని తిని ఒక పాత్రలోనిది తాగాలి అని. ఒక పాత్రతో తాగకూడదు. మరలా ఇదో విచిత్రం, ఒకే గ్లాస్ పట్టుకొని అందరూ నోటికి పెట్టుకొని ఖర్చుకొని తాగి, అలా అందరు సిప్ చేసి తాగి అందరికి ఇస్తున్నారు. ఏమనంటే మేము ఒక కుటుంబం అని. ఈ దారుణమైన వ్యవస్థకి మరలా కుటుంబం అనే ఒక సెంటిమెంట్ని కూడా జతపరిచారు. ఈ విధానంలోంచి మనం మారు మనసు పొందాలి. ఒక పాత్రలోనిది తాగమన్నాడు, ఒక పాత్రతో తాగమనలేదు. ఒక రొట్టెను మనం తినాలి. అంటే సంఘంలో ఒక రొట్టె విరవగలిగినంత మంది మాత్రమే ఆరాధనలో కూడుకోవాలి ప్రతిసారి. ఈరోజు అలా లేదు. ప్రతి చర్చిలో వేలకు వేల మంది ఉంటే అది పెద్ద సంఘం. ఫేమ్ ఫిగర్స్. పెద్ద సంఘం ఎక్కడుంటే అది గొప్ప సంఘం లాగా లేదు. పెద్ద సంఘం, ఎక్కువ జనం కూడడం దైవ చిత్తం కాదు, అది గొప్ప సంఘం కాదు. సత్యం కలిగి, దేవుని ఉద్దేశములు కలిగి 10 మంది కూడినా అది ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన సంఘం, మండుతున్న సంఘం. కాబట్టి పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు అనేటువంటి ఈ ఆలోచన విధానం వల్ల ప్రెస్టేజ్ ఇష్యూస్ పెరుగుతాయి. ఎవరి పని వాళ్ళు చేయడానికి బదులుగా జనాల్ని కూడబెట్టుకునే పనిలో ఉంటారు. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని కూడా సెటరైట్ చేయకపోతే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సంపూర్ణతలోనికి నడపలేడు. మనకు మనమే తవ్వుకున్న గోతులో పడిపోతాం. కనుక ఒకే రొట్టెను విరవగలగాలి, ఒకే పాత్రలోనిది తాగగలగాలి. ఇది మర్చిపోవద్దు. ఆయన శరీరం రక్తం చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది కూడా. కాబట్టి రొట్టె విరవండి. ఈ బ్రెడ్స్ ఏమండి, తర్వాత బన్స్, వైపర్స్ అలాంటివి వాడకండి. మీ ఇష్టం. రేపు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారు. ఎంత చెప్పినా మారని వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మినిస్ట్రీ అంతా ఇలాగే చేస్తామండి, మా డినామినేషన్ ఇలాగే చేస్తామండి, మా పెద్దలు, మా తాతలు, మా నాన్నగారులు చనిపోకముందు మాకు ఇదే నేర్పారు, ఇప్పుడు మారిస్తే వాళ్ళకు అవమానం అని. వాళ్ళు పరదేశంలో ఉండి భయపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అయ్యయ్యో మేము తప్పు చేసేమే, నా పిల్లలైనా మార్చుకుంటే బాగుండు అని. మీరు మార్చుకోకపోతే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని లెక్క అడిగినప్పుడు ఇది కూడా లెక్కలోకి వస్తుంది. ఇదిగో నువ్వు స్థాపించిన ఆ ఆనవాయితీ ఇప్పటికీ ఇంకా వారిని అదే దౌర్భాగ్యంలో ఉంచిందని. అదే మీరు మార్చుకున్నారనుకోండి, కొంత తగ్గుతుంది అక్కడ. నువ్వు చేసావు కానీ తర్వాత కాలంలో వారు సత్యంలోకి వచ్చారు, వాళ్ళేం ఆ విషయంలో బలహీనులు కాలేదు, పర్వాలేదు అని. ఇకపోతే ఆయన శరీరం రక్తం తిని త్రాగినప్పుడు ఆయన మన యందు, మనం ఆయన యందు ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా రాయబడింది. చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ మాట. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును.
ఆహా, ఎంత అద్భుతం! ఆ మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత సామర్థ్యత ఆయన శరీరం రక్తంలో ఉన్నది. ఆయన శరీరం రక్తం తిని త్రాగేవాడు మిగతా ఆశీర్వాదాల దీవెనల కోసం కాదు. ఇదిగో ఇది నమ్మండి, ఇది జరుగునని నమ్మి చెయ్యండి, మీలో ఇది జరుగుతుంది, ఇది కలుగుతుంది మీకు. ఎంత స్పష్టంగా రాయబడింది. ఆయన మూలముగా జీవిస్తామంట. ఆయన శరీరం రక్తం తిని త్రాగడం అత్యంత ప్రాముఖ్యం. కాబట్టి ఇంకోసారి మీరు చదువుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు 47 నుండి 58 వరకు చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం మరలా రిపీట్ చేస్తున్నాడు అనమాట. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నేను. కాబట్టి ప్రభు భోజనం అంత ప్రాముఖ్యం కాదనే సహోదరులు, స్నేహితులు, సేవకులు, ప్లీజ్ ఈ వాక్యానికి మీరు తప్పకుండా తలవంచాలి. ఒకప్పుడు నేను కూడా దాని విషయంలో అవగాహన లేనప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో సంఘం ముందు నేరుగానే చెప్పాను, సంఘమా ఈ విషయంలో నాది పొరపాటు అయింది, మనం మార్చుకుందాము అని. ఇక అప్పటి నుండి ఆయన శరీరం రక్తం తిని త్రాగడానికి ప్రతి వారం కూడుకోవడం బాధ్యతతో జరిగిస్తున్నా. ఇప్పుడు కొన్ని వివాదాలు ప్రతి వారము అనే ప్రస్తావన దగ్గర, ఏం సార్ నెలకొకసారి కూడుకుంటే పరలోకం ఇవ్వడా దేవుడు అని భలే ప్రశ్న. నెలకొకసారి కూడుకుంటే పరలోకం ఎవరా అంటే ఇస్తారు నాన్న. మీకు ఒక విషయం చెప్పనా, యేసు ప్రభు రక్తం పైన మన రక్షణ ఆధారపడి ఉంది. నువ్వు ఆయన శరీరం రక్తం తిని త్రాగకపోయినా, నెలకొకసారి తీసుకున్నా, నీకు పరలోకం వచ్చే ఇంకొక మార్గం ఉంది, ఆయన నమ్ముకున్నావు కాబట్టి. కానీ మీకు ఒక విషయం చెప్పనా, తలగా కాదు నువ్వు పరలోకంలో ఉండేది, తోకగా ఉంటావు, కాళ్ళ స్థానంలో ఉంటావు, నీ ఇష్టం. పరలోకం వెళ్ళడం ఒకటే ప్రాముఖ్యం కాదు, అధిక మహిమలో ఉండాలి, ఆయన పక్కన ఉండాలి, అది ప్రాముఖ్యం. కొందరు అడిగారు నన్ను ఇలాగా, వాక్య మర్మములు వింటేనే పరలోకం వెళ్తామా కిరణ్ పాల్ గారు? ఎప్పుడు వాక్య మర్మం అంటుంటారు. లెంతిగా కాకుండా అర్థమయ్యేటట్టు ఒక కథ, ఓ పాట, చిన్న జోకు, ఎంటర్టైన్మెంటు, ఇంకా బ్రేక్స్, స్నాక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పలేకపోయాను. ఎలాంటి సలహాలు ఇస్తారండి విచిత్రంగా. సినిమాలు చూసి అలవాటైందిగా మనకు చిన్నప్పటి నుంచి థియేటర్లో, అందుకే అలా అలవాటైంది. అందుకే అలాంటి సలహాలు సంఘంలో కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటి సలహాలు ఇవ్వకండి. చూడండి, ఆయన శరీరం రక్తము నెలకొకసారే తీసుకోవాలా, వారానికి ఒకసారే తీసుకోవాలా, అసలు తీసుకోకపోతే పరలోకం వెళ్ళమా, ఇవన్నీ ప్రశ్నల కంటే కూడా పరలోకం వెళ్తాం, కానీ ఆయన చెప్పింది చేయడం ద్వారా తలగా నియమించబడతాం. ఆయన ఉద్దేశము కలిగి భక్తి చేయడం ద్వారా అధిక మహిమలో ఉంటాం, నిత్యత్వం అంతా గణపరచబడతాం. మొండ్యానికి ఉండే విలువ కంటే తలకుండే విలువ ఎక్కువ. ఓ మొండ్యానికి తలే లేదనుకోండి, ఏం విలువ? కాబట్టి శరీరంలో అన్నీ బాగుండాలి. తల తాకట్టు పెట్టైన నీ అప్పు తీరుస్తానంటారు. తలకు చాలా విలువ ఉంది. చేయి తగిలినప్పుడు, కాలు తగిలినప్పుడు ఏమండి ఎలా స్పందిస్తారో మనకు తెలుసు. చేయి తగిలితే ఒకలాగా, కాలు తగిలితే ఒకలాగా స్పందిస్తారు. కాబట్టి అవయవాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క విలువ ఉంది. నువ్వు అత్యంత ఉన్నతమైన విలువ కలిగిన తల అవ్వాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, కానీ పెద్దలు, తాతలు వాళ్ళందరూ చెప్పారు నేను చేయకపోతే వాళ్ళకి అవమానం అని కాదు. పితరులు కల్పించిన ఆచారముల చొప్పున నడుచుకొనుచు వారి కల్పితమైన పారంపర్య ఆచారముల వలన దేవుని లేఖనములను నిరార్థకం చేశారు ఆనాటి పరిచయులు, శాస్త్రులు. అదే పొరపాటు మరలా రిపీట్ చేస్తున్నారు. అంటే ఆ పరిచయులు, శాస్త్రుల మీద ఉన్న అదే దురాత్మ నేడు కూడా చాలామంది మీద ఉండి అధిక నీతిమంతులుగా వారు ఇలాంటి వ్యర్థమైన సలహాలు, వ్యర్థమైన ప్రశ్నలతో ప్రజల్ని వ్యర్థమైన లాజిక్లతో తమ సొంత కపోల కల్పితం వైపు నడిపిస్తున్నారు, అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ప్రతి వారం ఆయన శరీరం రక్తం ఎందుకు తిని త్రాగాలో చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్పిందంటే, కొరంథీ పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం 28వ మాటలో, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అన్నాడు. అంటే మన పొరపాటును ఒప్పుకోవాలి. పరీక్షించుకోవడం అంటే నేను తప్పు చేశాను, నేను పాపిని, నన్ను క్షమించనుగా. అది రక్షింపబడక మునుపు ఆ మాట ఒప్పుకోవడం వల్ల రక్షణలోనికి వచ్చాం.
కానీ రక్షింపబడిన తర్వాత ప్రతిదీ మనం పరీక్షించుకోవాలి, లెక్క చెప్పాలి దేవుని దగ్గర. సో వారమంతా మనం ఎక్కడెక్కడ ఏమేం చేసామో, ఏమేం మాట్లాడామో, ఏమేం చూసామో, ఏమేం పొరపాట్లు చేసామో వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు పరీక్షించుకోవడం అంటారు దాన్ని. మీరు చెప్పండి, 3-4 రోజుల క్రితం మీరు ఏం తిన్నారు, ఆ 3 పూటల మెనూ ఏంటి మీ జీవితంలో, మీ భోజనంలో అని అడిగితే వెంటనే చెప్పలేము మనం. నెల రోజుల పరిస్థితి ఎలా జ్ఞాపకం చేసుకుంటావు, ఎలా ఒప్పుకుంటావు? కాబట్టి ప్రతి వారం సాతాను కబంధ హస్తల్లోంచి విడిపించబడాలి. ఎందుకంటే మన దోషములు నిలిచి ఉంటే ఆయనకు మనకు అడ్డుగా ఉంటున్నాయి, మొదటి కారణం. రెండవది, మన పైన సాతాను నిందారోపణ చేస్తున్నాడు రాత్రింబగళ్ళు. వాడి అధికారంలోనికి మనం వెళ్ళొద్దు. ఆ దోషాల వల్ల కూడా దేవుని నుండి మనకు రావాల్సిన ఆశీర్వాదములు, దీవెనలతో పాటు ఆయన తోడు కూడా నిలిచిపోతుంది. వాటిని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఆయన శరీరం, రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి, ప్రతిష్ఠింపబడాలి, సాతాను కబంధ హస్తాల్లోంచి విడిపించబడాలి. ప్రతి వారం మనల్ని మనం కడుక్కుంటే ఏ రోజు మనం చనిపోయినా సరే దేవుని సింహాసనం ముందు శుద్ధ సువర్ణమై శ్రేష్టమైన జీవితంగా నిలబడతాం. అవన్నీ మిగుల్చుకొని లెక్కప్ప చెప్పుకునే స్థాయిలో వెళ్ళడం కంటే కూడుకున్న ప్రతిసారి దాన్ని కడుక్కోవడం అత్యంత ఉత్తమం, శ్రేష్టం కూడా. నా మాటలు మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం. ఎందుకు నచ్చవు అంటే దానికి 2 కారణాలు. మీరు ఫాలో అవుతుందే కరెక్ట్ అనే మనసు మీకు అలా ఉండిపోయింది. రెండవది, ఎవరు చెప్పినా నేను వినను అనే మనసు ఉండిపోయింది. ఈ 2 కారణాలతో మీకు ఎప్పటికీ సత్యం అర్థం కాదు. ప్రశ్న కూడా మన మధ్యలోనికి వచ్చింది. రాజా మధు గారు అడిగారంట, కొందరు బార్డర్లో సైనికులు ఉన్నారు, వాళ్ళు ప్రభు భోజనం తీసుకోలేదు. నేను మరలా సేమ్ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కూడా ఇళ్ళ నుంచి బయటికి రాలేం. వారు ప్రార్థన పూర్వకంగా ఇది నమ్మి, ప్రభువా ప్రతి వారం తీసుకోవాలి కానీ ఇక్కడ మాకు ఇవ్వడానికి ఎవరూ లేరు అని వారు ప్రార్థించి పద్మాసు దీపంలో యోహాను వలె వారును ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. అయితే మీకు ఇంకో మాట, సైనికులలో కూడా కొందరు సేవకులుగా ప్రతిష్ఠింపబడ్డ వారు ఉండడం మంచిది. అలా ఎవరైనా సైనికులు ఉంటే వారిని ప్రభుభోజనం ఇవ్వడానికి వీలుగా ప్రతిష్ఠించి ఉంచితే అక్కడ క్రైస్తవులు ఎందరో ఉంటారు కదా, వాళ్ళు కూడుకుని తీసుకునే అవకాశం ఉంటుంది. ఆనాడు పౌలు గారు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు శిష్యులను ప్రతిష్ఠించినట్లుగా. సంఘం ఉంటేనే సేవకుడు అనుకోకండి. సంఘం అంటే చర్చు గోడలు ఉంటేనే సంఘం అనుకోకండి. 4-5 కూడుకుంటారు. అలాంటి అవకాశాలను కూడా ప్రొవైడ్ చేయాలి. ఇటీవలి కాలంలో కాశ్మీర్ నుండి కూడా నాకు సహోదరుడు, తను కూడా బార్డర్లోనే పనిచేస్తుంటాడు, అమిత్, మేబీ నాతో తరచుగా వాట్సాప్లో కూడా కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఆ సహోదరుడు సేమ్ ఇదే ప్రాబ్లం చెప్పినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ మీరు మొదట తెలుసుకోండి, దేవుని ఆలోచన తెలుసుకోండి, సువార్త చేయడం ఎట్లాగో బాధ్యత కాబట్టి ప్రభువు శరీరాన్ని, రక్తాన్ని ఇవ్వడానికి మీరు అర్హత పొందుకుందురు. అక్కడ ఎవరైతే మీరు ఉన్నారో ఆ 4-5 అయినా సరే వైన్ బాటిల్ ఒకటి మీరు తెప్పించుకోండి. ఎలాగో చపాతీలు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఆ చపాతీ పిండి ద్వారానే మీరు రొట్టెను కొంచెం లావుగా చేసుకొని, విరవగలిగేటట్లు చేసుకొని, చిన్న రొట్టెను మీరు అలా చేసుకోండి అన్నప్పుడు అతను చాలా సంతోషపడ్డాడు. చూడండి, అవకాశం ఉన్నప్పుడు ఎలాగైనా దాన్ని వినియోగించుకోవాలి. ఎంత అవకాశం వినియోగించుకోవాలనుకున్నా సాధ్యపడనప్పుడు దాన్ని దేవుడు మనం చేసిన దాంతో సమానంగా జరిగిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. పివి సత్యం గారు మా చర్చిలో ప్రభు భోజన కార్యక్రమంలో రొట్టెకు బదులుగా బ్రెడ్ ఇస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతుంది. ఎవరు దీన్ని మార్చడం కుదరలేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మార్చాలి, మార్చుకోవాలి. 40 సంవత్సరాల సీనియారిటీ కంటే దిగి వచ్చిన దేవుని ఆలోచనకే సిన్సియారిటీగా ఉండడం మంచిది. మార్చుకుందాం. మార్చుకోకపోతే విడిచిరండి. ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ వాక్యానికి విలువ ఉంటుందో అక్కడ ఉండండి, తప్పులేదు. సంఘాన్ని విడిచిరమ్మంటున్నాను ఏంట్రా అనుకుంటున్నారా? ఎత్తబడిన తర్వాత సిగ్గుపడడం కంటే బాధపడడం మంచిది కదా భూమి మీద ఈ కొద్ది కాలం. అయ్యో ఎప్పటి నుంచో ఉన్న మన వాళ్ళని విడిచామంటే ఏం చేద్దాం మరి? చెబితే వినట్లేదు కదా. పరమగీతంలో కూడా అంటుంది, అయ్యా నీ మంద కాపురుల దగ్గర ఇప్పటివరకు ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు మంద ఎక్కడ మేపుతున్నావు చెప్పు, వచ్చేస్తానంటది. మనం ఒక బౌండరీ వేసుకున్నామండి. ఒక బౌండరీ వేసుకొని అందులో ఉండిపోయాం. వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్దామని కాకుండా
మన పితరులందరూ ఇక్కడే ఉండిపోయారు కదా అని. బ్రెడ్ కాదండి విరవలసింది, ఖచ్చితంగా రొట్టె విరవాలి. ఒకే రొట్టెను తిని త్రాగాలి, ఒకే పాత్రలోని తాగాలి. ఒక్క రొట్టెను తినగలిగినంత మంది మాత్రమే సంఘంలో ఉండాలి. అందుకే చిన్న మంద భయపడకమన్నాడు. ఈనాడు చిన్న చర్చ మీది, పెద్ద చర్చ మీది, ఈ ప్రెస్టేజ్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. భక్తి సాధనకు అది ఖచ్చితంగా సూట్ అవ్వదు. చిన్న సంఘము పెద్ద సంఘం అనే ప్రస్తావనే లేదు. సంఘము సత్య సంఘము, వాక్య సంఘం అయి ఉండాలి, సత్యానికి స్తంభం అయి ఉండాలి. కాబట్టి పివి సత్యం గారు, మిమ్మల్ని బతిమాలుతున్నాను, మీ వల్ల అయితే వాక్యానికి అనుకూలంగా నిలబడండి. వాక్యం కోసం దీనికోసం శద్రకు మేషకు అబేద్నెగోలు కావాలి, దీనికోసం దానియేలు లాంటి రోషం కావాలి. వాక్యం కోసం చాలామంది చెబితే మార్చుకోరు. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి సంఘాలు మనవి. ఇప్పుడు మార్చుకుంటే ఎలాగా? మరి సంస్కరణ ఎలా జరుగుతుంది? తల్లి సంఘమునకు వ్యతిరేకంగా లేస్తావా అంటే, మరి మార్టిన్ లూథర్ గారు లేగలేదా? మార్టిన్ లూథర్ గారు ఆనాడు సంస్కరించడానికి ప్రయత్నించకపోతే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా వాక్యాన్ని తెలుసుకునేవారమా? ఆనాటి చీకటి ప్రపంచం 1000 ఏళ్ల పాటు రోమన్ క్యాథలిక్ పరిపాలనలో, పోప్ గారి పరిపాలనలో ఉండిపోయినప్పుడు వాక్యం ఎవరికి తెలియలేదు. సో ప్లీజ్ ఈ విషయంలో మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, మాట్లాడండి, మీ సంఘంలో అందరికీ చెప్పండి. వెంటనే బయటికి రావద్దు ప్లీజ్. యథార్థవంతులైన సేవకులు లక్షల్లో ఉన్నారు. సత్యం తెలిస్తే దానికోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు, సువార్త కోసం ప్రాణాలు ఇస్తున్నారు, వాక్యం కోసం కూడా ఇస్తారు. తెలియనందు చేత మాత్రమే అలా జరుగుతుంది. మరో ప్రశ్న కూడా మన మధ్యలో ఉంది. రాజా మధు గారు మరలా ప్రశ్నిస్తున్నారు. బాప్తిజం తీసుకున్న విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లేనా? అవును అంటే విశ్వాసంలో స్థిరముగా ఉన్న విశ్వాసులు అభిషేకం ఉన్నట్లేనా, లేక మరో సేవకుడు వారికి అభిషేకం ఇవ్వాలా? చూడండి, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. సో ఇందులో నేను ఈరోజే లైవ్లో సందేశం వచ్చింది, పరిశుద్ధాత్మను కూర్చున్న జ్ఞానం అని. మీకు యూట్యూబ్లో అది అవైలబుల్గా ఉంటుంది, తర్వాత ఫేస్బుక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దిద్దుబాటు సిద్ధపాటు అనే ఫేస్బుక్ ఐడిని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇందులో సభ్యులు అవ్వండి. తర్వాత WCM TV గుడివాడ యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మానకండి, మీకు నోటిఫికేషన్ రావాలి కదా. తర్వాత కామెంట్ చేయాలి, లైక్ చేయాలని కూడా చెప్తారు, అది మీ ఇష్టం. తప్పకుండా మీ స్పందన తెలియజేయడం ద్వారా మీకోసం మేము ఎక్కువగా ప్రేయర్ చేస్తాం. మీకు తెలుసా, మీరు ఎంతమంది కామెంట్స్ పెడుతుంటారో అందరి కోసం మేము ప్రేయర్ చేస్తుంటాం. ఇక బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను కలిగినట్లేనంటే బైబిల్ చెప్తుంది ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు లోనికొచ్చి మన పాపములను ఒప్పింపజేస్తాడు. ఆ తర్వాత మనం క్రీస్తుని ప్రభువుని ఒప్పుకుంటాం, పాపములను ఒప్పేసుకుంటాం, బాప్తిసం తీసుకుంటాం. కాబట్టి మరి ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మానికి ముందే మన పాపములు ఒప్పించడానికి ఆయన మనలోనికి వచ్చాడా లేదా? వచ్చాడు. పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు బాప్తిసం పొందినప్పుడు, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు గారు అడిగినది పైకి వచ్చేదాని గురించి, కృపావరముల సామర్థ్యతను గురించి. ఇంకా ఆ కృపావరములు ఉన్నాయా లేవా, ఈ డిస్కషన్ చాలా పెద్దగా అవుతుంది. అది ప్రభు భోజనానికి సంబంధించింది కాదు మధు గారు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము. పరిశుద్ధాత్ముడు లోనికి వస్తాడు, బాప్తిస్మానికి ముందే మనల్ని ఒప్పిస్తాడు, క్రీస్తుని ప్రభువుగా మనం ఒప్పుకుంటాం. ఆ తర్వాత మరలా మనం కనిపెడితే పరిశుద్ధాత్ముడు పైకి వచ్చి సూరకార్యాలు చేయడానికి వాడుకుంటారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీకు పైకి రాకపోతే మీరు అలాగే విశ్వాసగా కొనసాగవచ్చు. చాలామంది జీవితాల్లో అలా జరిగింది. పరిశుద్ధాత్ముడు ఒకవేళ మీకు పైకి వస్తే మీకు భాషల వరమే ఉంటుందని ఎప్పుడు భ్రమపడద్దు. అందరూ భాషలు మాట్లాడువారా, అందరూ ప్రవచించువారా, అందరు అపోస్తులా, అందరు ప్రవక్తలా అన్నట్లుగా కొందరికి విశ్వాసవరం ఉంటుంది, కొందరికి వివేచన జ్ఞానం దొరుకుతుంది. అలా దేవుడు సంఘానికి ఏది క్షేమాభివృద్ధి అది ఇస్తూ ఉంటారు. క్రమంగా మర్యాదగా జరిగించాలి. కృపావరములు ప్రాముఖ్యమే, కానీ అత్యవసరమైతే కాదు. ప్రాముఖ్యం వేరు, అత్యవసరం వేరు. నేటి సంఘాన్ని దేవుడు త్వరగా సిద్ధపరచాలంటే ఆయన జ్ఞానం, ఆయన వాక్య ప్రత్యక్షత కావాలి. ఓ సమగ్రమైన ఆలోచన విధానంలోనికి రండి. ప్రభు భోజనం గురించి కొందరు ఏమంటారంటే, తెల్లబట్టలు వేసుకుని రావాలి మందిరానికి, అలాగైతేనే ప్రభు భోజనం ఇస్తాను. నా ప్రభు ఆ రూల్ పెట్టలేదు. మీరు పెడితే చూడడానికి బాగుండడానికి పెట్టండి, నియమాన్ని ఖండించడానికి పెట్టకండి ప్లీజ్. కొందరు మరలా స్త్రీలు ఋతుస్రావ సమయాల్లో వారికి మెన్సెస్ వచ్చినప్పుడు దేవుడే పెట్టాడు కదండి, అది మందిరానికి రాకూడదని కొందరు నియమిస్తారు. ఎవరు చెప్పారు? అది పాత నిబంధన కర్మకాండ, మనం దాన్ని ఇప్పుడు చేయక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేవుని మందిరానికి రావచ్చు. ఆయనకు అంటుడు ముట్టుడు ఏమి లేదు. ఆయన అగ్ని
పరిశుద్ధపరుస్తాడు. ఆనాడు ఆచార సాంప్రదాయాలు పెట్టాడు కాబట్టి ఆ నియమ నిబంధనలు. మనం ఇప్పుడు క్రీస్తునందు విడిపించబడ్డాం. పాత నిబంధన కర్మకాండలో ఉండకండి. ఏ స్థితిలోనైనా మీరు సిద్ధపడిన మనసుతో ఆయన శరీరం రక్తం తిని త్రాగవచ్చు. మరికొందరు మేము సిద్ధపడలేదండి అని సింపుల్గా మానేస్తారు. మానకూడదండి అలాగూ. సిద్ధపడడానికి నీకు 1 గంట సమయం చాలు, నీ పొరపాట్లను నీ తప్పులను నువ్వు ఒప్పుకోవడానికి. సో అది ప్రాముఖ్యం. తర్వాత బాప్తిసం తీసుకున్న వారే తప్పకుండా ప్రభు భోజనం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోకుండా కాదు. బాప్తిసం తీసుకోవాలి, ఎందుకంటే అన్యుడు ఆ రొట్టెలు తినటకు యోగ్యుడు కాదని పాత నిబంధన కాలంలో చెప్పినట్లుగా నువ్వు శరీరం రక్తం తిని త్రాగినప్పుడే నీకు అది వర్తిస్తుంది. శరీరం రక్తం తిని త్రాగాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఆయన కుమారుడు కాదు, బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఆయన బిడ్డవు కాదు. మరి సిలువ మీద దొంగ అయ్యాడు కదంటే నువ్వు కూడా ఇప్పుడు సిలువ ఎక్కితే అవుతావు ఖచ్చితంగా. ఏమండి, నువ్వు కూడా సిలువలో వేలాడితే ఈ మేకులు దిగగొట్టుకుంటే నువ్వు కూడా అవుతావు. మరి అవసరం ఉందంటారా? సో అలాంటి అనవసరమైన పాండిత్య ప్రదర్శన చేయకండి. కొందరు జీవితాల్లో దొంగలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు దాన్ని దేవుడు అప్లై చేస్తాడు, అవకాశం లేకుండా మరణించినప్పుడు. సహోదరులారా వినండి, అవగాహన లేకుండా ఉండడం మాత్రమే ఈరోజు ఇన్ని రకాల శాఖోపశాఖలుగా మనం ఉన్నాం. ఒకరోజు అందరికి అవగాహన కలుగుతుంది, నేర్చుకునే స్వభావం మనం కలిగి ఉంటే ఒకరికొకరు కలుగుతుంది కదండి. నాకు అన్ని డినామినేషన్లో అన్ని మినిస్ట్రీస్లో స్నేహితులు ఉన్నారు. ఏమండి, బాప్టిస్ట్లో ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నారు, తర్వాత సెవెంత్ డే వాళ్ళలో ఉన్నారు, యెహోవా సాక్షిలో అన్నిట్లో ఉన్నారు. ఎందుకంటే కిరణ్ పాల్ ఏదైనా సరే మనం చెప్పే దాంట్లో కూడా ఒక సత్యం ఉందని నమ్ముతాడు, వింటాడు, నేర్పిస్తాడు, తృణీకరించడు అనే ఆలోచన వారికి ఉండడం వల్ల వారు నాతో కలిశారు. ఏదో ఒక రోజు మా అందరి ఆలోచనలు జతపడతాయి, సత్యంలో నిలుస్తాం. మనమందరం అలాగే ఉంటే మనమందరం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎఫెసీ 4:11 నెరవేరి తీరాలి. మన విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలంటే ఒక విశ్వాసంలోనికి కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనికి మనం ఏకత్వం ఖచ్చితంగా పొందాలి, సమగ్రమైన ఆలోచన తెచ్చుకోవాలి. ఎఫెసీ 4:11 ఉంటుందన్నమాట. కొందరు నువ్వు సరిగ్గా సిద్ధపడలేదు, ఒంటి మీద బంగారం వేసుకొచ్చావు, నేను నీకు ప్రభు భోజనం ఇవ్వను. సేవకునికి అధికారం లేదు, సేవకుడు అలా మాట్లాడడానికి లేదు. ఒక విశ్వాసం నేను సిద్ధపడ్డానని వస్తే ఇవ్వడం వరకే మన పని. ఇచ్చే ముందు వారికి కావాల్సిన హెచ్చరిక ఇవ్వాలి, కానీ నేను ఇవ్వను అనే అధికారం సేవకులకు లేదు. ఇది గుర్తుంచుకోండి. ఇకపోతే మరొక ప్రశ్న ఉంది. WCM నాగరాజు, ఏమండి తమ్ముడు నాగరాజు మన WCM ఆడియో గ్రూప్ అడ్మిన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు ప్రశ్న, అన్నయ్య కొంతమంది ప్రభు భోజనాన్ని పార్సిల్ చేస్తున్నారు, అది సరైనదేనా? భలే ప్రశ్న, మంచి ప్రశ్న, సమయోచితమే. పార్సల్ చేస్తున్నారంట. అయితే ఇక్కడ ఒక విషయం, పార్సల్ అంటే బాక్స్లో ప్యాకింగ్ చేయడం అని మాత్రమే కాకుండా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్ళడం కూడా దాంట్లో భాగమే అవుతుంది. కాబట్టి ఈరోజు ఆయన శరీరాన్ని ఇక్కడ విరిచాము. హాస్పిటల్లో ఒక వ్యక్తి సిద్ధపడి ఉన్నాడు కానీ కుదరలేదు రావడం, బెడ్ మీదే సిద్ధపడి ఉన్నాడు. ఈ మిగిలిన ఆయన శరీరం రక్తంను అక్కడికి తీసుకెళ్ళి మనం ఆ వారితో మోకరించి ప్రార్థించి అక్కడ ఇస్తాం. వారిని కూడా అందులో పాలిభాగస్తులుగా చేయాలనుకుంటాం, సాధ్యపడుతుంది. కాబట్టి ఇలాంటిది పర్వాలేదు, ఎందుకంటే అదే రోజు తీసుకోవాలి. కాబట్టి పార్సల్ చేస్తే ఎన్నో రోజులకు వెళ్తుంది, కాబట్టి అది రాంగ్. ఎన్నో రోజులకు వెళ్ళేది. రెండోది, తమ్ముడు అడిగినటువంటిది ఇంకా స్పష్టంగా అడగలేదు. వాస్తవం ఏమిటంటే వైపర్స్ని కవర్స్లో పెట్టి అటు చిన్న ద్రాక్షారసం బాటిల్ని వైపర్ని కవర్లో పెట్టేసి ముందే పెట్టేస్తున్నారు. వాటికి ప్రార్థన చేస్తున్నారు. భోజనాలకు ప్రార్థన చేస్తామే, అందరికి ఆరోగ్యంగా ఉండాలి, అలా వాటికి ప్రార్థిస్తున్నారు. అందరు ఆ కవర్స్ పంచుకుంటారు. అది పూర్తిగా రాంగ్. రొట్టెని ఎత్తుకొని ప్రార్థించాలి, అది శరీరంగా విరవబడాలి, అందులోంచి అందరూ పంచుకోవాలి. ముందే పోసి పెట్టేసుకుంటుంటారు చిన్న చిన్న గ్లాసుల్లో, ఎక్కువ మంది ఉంటారు కదా, అని తప్పు. ఒక పాత్రను ఎత్తుకొని ప్రార్థించి అది ఆయన రక్తముగా ప్రతిష్ఠింపబడ్డాక మిగతా పాత్రలో పోయాలి, ముందే పోసేయకూడదు, అప్పుడు అనేక పాత్రలు అయిపోతాయి అవి. సో ఇది దీనికి సమాధానం, గుర్తెరగండి. ఇబ్రాహిం హుస్సేన్ గారు, రొట్టె తిన్నాక మిగల్చవచ్చా? ఇబ్రాహిం హుస్సేన్ గారు, సంఘంలో అందరూ తినగా కొంచెం మిగులుతుంది, అది సూచన ఏమిటంటే మనం ఇంకా అనేకులు రక్షించాలి అని. అలా మిగిలిన దాన్ని ఇంకెవరికి ఇవ్వడానికి బ్యాలెన్స్ లేకపోతే పరిచారకులు లేదా సేవకులు దాన్ని తినేస్తారు. అది చాలా ప్రాముఖ్యం. మిగల్చకుండా తినేసేయాలి. ఎప్పుడు ఇంకెవరికి ఇవ్వడానికి లేదు, బ్యాలెన్స్ లేదు, అందరు తినేశారు, ఇంక ఈ రోజు గడిచిపోతుంది. కాబట్టి
ఆదివారం గడవక మునిపే మిగిలిన దాన్ని తినేసేయాలి. వినయ్ శివగారు ప్రశ్న అడిగారు, మీకు ప్రభు భోజనంలో రక్తం బాటిల్లో ఇస్తున్నారు, పరలోకంలో బంగారం పాత్రలో ఇస్తాడు. ప్రస్తుతం మనం బంగారం పాత్రలు తీసుకోలేము, ఆయన రక్తం తీసుకుంటున్నాం. బాటిల్ పాత్రే కదండి, అది పాత్ర అంటే ఖచ్చితంగా స్టీల్ పాత్ర అయి ఉండాలని మీ ఉద్దేశం లేదు. మోయగలిగినది ఏ పాత్ర అయినా పర్వాలేదు, అలాంటిది ఏమీ లేదు. అందులో ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ప్రభు భోజనాన్ని సేవకుడు లేకుండా విశ్వాసి విరవకండి, లెక్కప్ప చెప్పుకోవాల్సి వస్తుంది. చాలామంది మీరు విరుచుకోండి ఏం కాదు అని తొందరపడి చేస్తున్నారు, వారు మిమ్మల్ని గోతులో పడేస్తున్నారు. అనవసరమైనటువంటి ఆలోచన విధానం అది. ఇంకా దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. భవిష్యత్తులో చిన్నపాటి చర్చలైనా సరే వాటి గురించి చేసుకోవచ్చు. ఏ చర్చ జరిగినా సావధానంగా, న్యాయంగా, యథార్థంగా జరగాలి. ఎవరి మీద కౌంటర్ వేయడానికి జరగకూడదు. ఎప్పుడు ఎదుటివన్నీ గెలవాలనే ప్రయత్నంగా చర్చలు జరుగుతాయి. అంత అజ్ఞానం అది. చర్చలు ఎలా చేయాలో జన్మ పాపం గురించి నేను చేశాను. అక్కడ ఎప్పుడు కూడా వ్యక్తిని టార్గెట్ చేయలేదు, నేను సబ్జెక్టే చెప్పే ప్రయత్నం చేశాను. సో అలాగే చర్చలు చేయాలి. లేట్గా సత్యం తెలిసినా పర్వాలేదు, ఆలస్యమైన అద్భుతం జరుగుతుంది. మనిషి గెలవడం ప్రాముఖ్యం కానప్పుడు, సత్యమే గెలవాలనుకున్నప్పుడు ఆలస్యమైన సత్యమే గెలుస్తుంది. మరో ప్రశ్న కూడా మీకోసం అందుబాటులోకి వచ్చింది. బ్రదర్, చర్చెస్లో 2వ బాప్తిస్మం ఇస్తున్నారు, అలా మరలా ఇవ్వవచ్చా? బ్రదర్, దీని గురించి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో 2వసారి బాప్తిస్మం ఇచ్చారు. దానికి కారణం ఏమిటంటే అవగాహన లేకుండా, తొందరపాటుతో, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి జ్ఞానం లేకుండా ఎవరో తీసుకున్నారని, బంధువులు తీసుకున్నారని, స్నేహితులు తీసుకున్నారని, చర్చిలో ఒక డేట్ పెడతారు కాబట్టి ఆ డేట్లు తీసుకోవాలని, నా బర్త్డే రోజు నేను తీసుకోవాలని, ఇలా రకరకాల మొక్కులతో, పెళ్ళిళ్ళ కారణాలతో, తర్వాత ప్రమోషన్ కారణాలతో, గర్భఫలం కారణాలతో, ఇలాంటి మొక్కులతో తీసుకునే బాప్తిస్మాలు తీసుకుంటారు. అవన్నీ పూర్తిగా నాన్సెన్స్. అవి అసలు లెక్కలోకి రావు. నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అలాంటివి మాత్రమే లెక్కలోకి వస్తాయి. కాబట్టి దేవునిని గూర్చినటువంటి విచక్షణ కలిగి తీసుకోకుండా ఉన్నవారు మరలా మారు మనసు పొంది పౌలు గారు చెప్పినట్లుగా జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకొని తప్పకుండా మీరు బాప్తిసం తీసుకోవాలి. మరి ఎఫెసీ పట్టణంలో పౌలు గారు చేసింది రైట్ అయినప్పుడు అది మనం ఇప్పుడు చేయడం కూడా రైట్ అవుతుంది. ఓకే, ప్రభు భోజన టైంలో కాళ్ళు కడగడం అవసరమా అండి? ఇబ్రాహిం గారు అడిగారు, ప్రభు కడిగారు, మీరు కూడా ఇలాగే చేసుకోండి అన్నారు. అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఒకరి మనసులో ఒకరికి పూర్తి స్థాయి ప్రేమ, ఆప్యాయత, సఖ్యత లేదు. ఏదో ప్రజల ముందు తగ్గించుకోవాలి, ప్రజల ముందు అని కడిగే వాళ్ళు ఉన్నారు. దాంతో ఏమైనా ప్రయోజనం అంటారా? లేదు కదా. కాళ్ళు కడిగిన దానితో సమానంగా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు లోబడండి, ఒకరికొకరు విధేయత చూపించండి, బాగుంటుంది. ఇప్పుడు ఒక సంఘంలో 200 మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కరు ఇంకొకరు కాళ్ళు కడిగినాకే ప్రభు భోజనం తీసుకోవాలంటే ఇంకా ఆదివారం అలా గడిచిపోతుంది. 24 hours సరిపోదు. ఏమండి, ఒక్కొక్కరు లేచి అందరి కాళ్ళు కడగాలి. 200 మంది, ఒక్క వ్యక్తి 200 మంది కాళ్ళు కడగడానికి, ఒక్కొక్కరి కాళ్ళు కడగడానికి కనీసం నిమిషం టైం, ఒక్కరికి 200 నిమిషాలు కావాలి. అంటే కనీసం ఒక వ్యక్తికి 2 గంటల సమయం కావాలి. ఇంకా ఎన్ని ఆదివారాలు వస్తాయి మీరు ఆలోచించండి. ఇంకా అలా కడుగుతూనే ఉంటారా? కాబట్టి దాన్ని దేవుడు మన వ్యక్తిత్వానికి, మన మనస్తత్వానికి జతపరిచాడు. మనస్తత్వం ఎదుటి వ్యక్తి పట్ల కాళ్ళు కడిగి తగ్గించుకున్న దాంతో సమానంగా నడుచుకుందాం. మరో ప్రశ్న ఉంది, మార్నింగ్ కూడా ప్రభు భోజనం ఇస్తున్నారు, ఈవినింగ్ కూడా ప్రభు భోజనం ఇస్తున్నారు, 2 సార్లు 3 సార్లు ఇవ్వచ్చు అంటే ఒకే వ్యక్తి 2 సార్లు 3 సార్లు తీసుకోవద్దు, కానీ వేరే వేరే గుంపులుగా వేరే వేరే ప్రాంతాల్లో మనం ఆ పని జరిగించవచ్చు. అది తర్వాత స్త్రీలు విరవచ్చు అంటే అసలు స్త్రీలు విరవకండి, స్త్రీలు విరవకపోవడం మంచిది. అయితే పురుషుడు లేడు, అవకాశమే లేదు, సేవకురాలు ఉంది, ఎత్తుకొని ప్రార్థిస్తాము, అది ఆయన శరీరం అవుతుంది, ఆయన రక్తం అవుతుంది, మేము పంచుకుంటాం, తింటాం. పురుషుడు లేడు కదా. బైబిల్ గ్రంథంలో పురుషుడు సహకరించని ఇత్తడి వ్యవస్థలో స్త్రీలు కూడా ప్రవక్తనీలుగా పనిచేశారు, నాయకురాలుగా పనిచేశారు, న్యాయాధిపతులుగా ఉన్నారు. చూడండి, సంఘంలో స్త్రీకి మంచి విలువ ఉంది. సంఘంలో స్త్రీ స్థానం ఎంత అనే సందేశంలో ఖచ్చితంగా మీకు ఈ ఆన్సర్ దొరుకుతుంది. తప్పకుండా మీరు ఆ మెసేజ్ వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ముగించుకుందాం.
ఆలస్యం అవ్వకుండా మేము మరలా మీకు మాటిస్తున్నాను, కుదిరితే వారంలో 3 సార్లు అయినా సరే ఇలాగ లైవ్లో వచ్చి ఒక టాపిక్ని ఎన్నుకొని ఆ టాపిక్ని ముగించుకున్న తర్వాత మీ ప్రశ్నలను నివృత్తి చేసుకోవడానికి కూడా కూర్చునే ప్రయత్నం చేద్దాం. ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం సేవకులందరూ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఆ తర్వాత విరివిగా అనేక చోట్ల సభల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి సాధ్యపడదు. మరో ప్రశ్న ఉంది, తెలుసుకుందాం. నవీన్ WCM బ్రదర్, కొన్ని చర్చెస్లో రక్తాన్ని ముందు ఇచ్చి శరీరాన్ని తర్వాత ఇస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అందులో తప్పేం లేదు, ఎందుకంటే మనం చేస్తున్నాం. కాకపోతే ప్రభు ముందు శరీరాన్ని ఇచ్చి తర్వాత రక్తాన్ని ఇచ్చారు కాబట్టి ఎందుకు శరీరాన్ని ముందు ఇద్దాం, తర్వాత రక్తాన్ని ఇద్దాం, అదే బెటర్. ఆయన అదే చేశాడు కాబట్టి మనం కూడా అదే చేద్దాం. వెనక ముందు ఏమైనా ప్రాబ్లం లేదు, మనం నమ్మేదాన్ని బట్టి మనకు అది కలుగుతుంది. ప్రాబ్లం లేదు అన్నాను కదా అంటే క్రమం లేదు అని కాదు కదా, క్రమం ఒకటి ఉంది ఇప్పుడు కాబట్టి క్రమాన్ని ఫాలో అవ్వడం మంచిది. క్రమం లేనిది ఏదైనా అక్రమం అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా మంచి తండ్రి, ఈరోజు నీ పిల్లలతో మీరు మాట్లాడారు. సేవకుడు అందుబాటులో లేనప్పుడు విశ్వాసులు తమకు తామే అది విరుచుకునే ప్రయత్నం చేయక ఆనాడు దాని కొరకు ప్రతిష్ఠింపబడ్డారు. అదే విషయాలు నీ పిల్లలు గుర్తు చేసుకొనివ్వండి. వారు దూరానుండే అవకాశం లేనప్పుడు విశ్వసించి ప్రార్థించటం వలన వారు తిన్నదానితో సమానంగా మీరు దీవిస్తారని, ఆ దీవెన వారిలో ఉంచుతారని మీరు సెలవిచ్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. ఎంత నమ్మదగిన దేవుడో నాయన. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. ఇంట్లోనే క్షేమంగా ఉండండి, తొందరపడి బయటికి రాకండి. ఏదైనా నిత్యావసర వస్తువులకి ఒకరిద్దరి కంటే ఎక్కువగా మీరు నియమించిన సమయాల్లోనే రండి. తప్పకుండా బయటికి వెళ్తే గ్లౌజెస్ వాడండి. ఇంకొక అనౌన్స్మెంట్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి. వాస్తవానికి మనకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కొన్ని చోట్లు, లేదంటే 9 గంటల నుంచి 11 గంటల వరకు కొన్ని చోట్లు, ఇలాగా వాతావరణాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి టైం నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఆ టైంలో మాత్రం కరోనా వ్యాధి అంటుకోదనే గ్యారంటీ ఏముంది కదా? ఆ టైంలో కూడా అంటుకోవచ్చు, అసలు ఆ టైంలోనే ఎక్కువగా అంటుకోవచ్చు. 11 తర్వాత కరోనా మనం ఇంట్లో ఉన్నంత మాత్రాన అంటే లోపే అంటుకొని మనం ఇంటికి వెళ్ళొచ్చి ఇంటికి అంటించవచ్చు కదా. సో గవర్నమెంట్ వారు వాస్తవానికి చేయాల్సినటువంటి ఒక రూలు మర్చిపోయారేమో. దేవుని దాసుడిగా బాధ్యత వహిస్తున్నాను. బయటకు వచ్చే ప్రతి వ్యక్తి, కూరగాయల కోసం వచ్చినా, ఏ దానికోసం వచ్చినా, ఖచ్చితంగా మీ చేతులకు గ్లౌజెస్ వాడుకోండి. నోటికి ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. అప్పుడు ఈ గ్యాప్లో, ఈ 3-4 అవర్స్ గ్యాప్లో మన నిత్యావసర వస్తువులు మనం తెచ్చుకున్నప్పుడు కూడా ఎవరికి మనం అంటించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇంకా ప్రాబ్లం ఉండదు. బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా గ్లౌజెస్ని, మాస్క్ని వాడితే చాలా ప్రయోజనకరం అవుతుంది. ఎందుకంటే ఆ కరోనా వ్యాధి ఉన్న వ్యక్తి కూరగాయలని ముట్టాడు అనుకోండి, కూరగాయలకు వస్తుంది. వస్తువులు ముడితే వస్తువులకు వస్తుంది. ఏదైనా ముట్టకుండా తీసుకోలేం కదా. అదే గ్లౌజెస్ ఉన్నాయనుకోండి, మనకు ప్రాబ్లం ఉండదు. ఇలాంటప్పుడు గవర్నమెంట్ వారు గ్లౌజెస్ని, తర్వాత ఈ మాస్క్ని తక్కువ ప్రైస్కి అందేటట్లు చేస్తే బాగుంటుంది. ఒకవైపు మీరు చెబుతున్నారు, ఇంకోవైపు అన్యాయం జరుగుతుంది. RBI బ్యాంక్ కూడా చూడండి ఎంత మోసం, అది ఎంత అన్యాయం. అది వడ్డీల్లో, చక్కెర వడ్డీల్లో, ధర్మ వడ్డీల్లో మరలా అధర్మాన్ని చేస్తున్నటువంటి లెక్కలు వేసుకుంటూ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఒకవైపు నడుపుతుండగానే మరలా ఇది కూడా 3 నెలల పాటు EMI మీరు కట్టవలసిన పని లేదన్నారు. మరలా మొత్తం భారం చివరిలో 4వ నెలలో పడుతుందని అంటారు. తప్పు కదండి అది. ఇలాంటి పరిస్థితులు కట్టుకునే పరిస్థితే లేదు అంటే మరలా దాన్ని వడ్డీ కట్టాలి, దానికి వడ్డీ మరలా చివరి మొత్తం మీద పడుతుంది. అసలు ఈ రూలే రాంగ్ కదా, ఆ రూలే రాంగ్ కదా. ఇంకా మీరేం సహకరించినట్లు మరలా లెక్చర్స్ ఇస్తున్నారు. చాలామంది కరోనా వ్యాధితో ఉన్నారు, అందరు డొనేషన్లు చేయండి. ఏమండి, ఈ RBI బ్యాంకు గవర్నమెంట్ పరిధిలోనే పనిచేస్తుందా, దానికి అదే పనిచేస్తుందా? అంటే వీళ్ళు ప్రకటన చేయడం వాళ్ళే, మళ్ళీ రూల్ పెట్టడం వాళ్ళే, మళ్ళీ దాన్ని లాక్కోవడం వాళ్ళేనా? న్యాయంగా మారుతుంది అన్యాయం. RBI బ్యాంక్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఈ విషయంలో న్యాయం జరిగించినట్టు కాదు. మరలా ఏమంటున్నారు చాలామంది, కట్టుకోగలిగితే కట్టుకోండి అంటే. ఎలా కట్టుకోగలిగితే కట్టుకుంటారు? ఒక రూల్ పెట్టేశారు ఒక అన్యాయంగా. 3 నెలల వడ్డీని చివరిలో వేస్తాము, అదంతా ఎక్కువైపోతుంది. చూడండి, ఇది సరికాదు. 3 నెలలు ఆపితే మొత్తం ఆపేస్తే అందరికీ ప్రయోజనం అవుతుంది.
4వ నెల నుంచి అది కంటిన్యూ అవుతుంది. మా 3 నెలలే కదా పెరిగేది, చివరిలో 3 నెలలు కడతాం కదా ఎక్స్ట్రాగా, ఎలాగో సేమ్ అదే వడ్డీ కొనసాగుతుంది. అందరికి కుటుంబాలు ఉన్నాయి, అందరు మనుషులే, వాళ్ళేం పైనుండి దిగి వచ్చిన మనుషులేం కాదు కదా. ఆర్బీఐ రూల్స్ దేవుడేం పెట్టలేదు కదా, మనం పెట్టుకునేదే కదా. కాబట్టి ఇంత దౌర్భాగ్యంలో కూడా ఇది ఒక మహద్భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు, ఆర్బీఐ వారు తప్పుడు రూల్ అండి, అది తప్పుడు రూల్ అండి. డాకా గ్రూప్ వాళ్ళను కూడా కట్టుకోవాలంటే కట్టుకోండి అంటున్నారంట. అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి.